జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. అన్ని పార్టీలు కూడా పూర్తిగా ఆ ప్రచారంలో అయితే నిమగ్నం అయిపోయాయని చెప్పాలి. ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే ఉంది ప్రచారానికి. ప్రస్తుతం మనతో పాటు మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ ఉన్నారు, మాట్లాడదాం. సో మురళీ నాయక్ గారు, ఎలా జరుగుతూ ఉంది ప్రచారం? ప్రజలు ఏమంటా ఉన్నారు? మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తూ ఉన్నారు. ఈసారి మనకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో భాగంగా నవీన్ యాదవ్ను వాళ్ళ నాన్నగారు శ్రీశైలం యాదవ్ గారి, అదేవిధంగా మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఉండే అబ్బాయి గతంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన ఓడిపోయిండు. కాబట్టి ప్రజల్లో ఉండే నాయకుడు, ఆయనకు టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి గుర్తించి వారికి టికెట్ ఇవ్వడంతో ఇక్కడ అనూహ్య స్పందన ఉంది. ఇల్లు తిరుగుతున్నాం, గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ మనది రహమత్ నగర్లో ఉన్నటువంటి కార్మిక కాలనీలో ఇప్పుడే మేము చాలామంది ముస్లిం మహిళా సోదరులు అందరితోటి మాట్లాడాము. వారందరూ ఒకటే గుర్తు చేస్తున్నారు, గతంలో పీజీఆర్ గారు కట్టించినటువంటి కాలనీ, వారి ఆధ్వర్యంలో శ్రీశైలం యాదవ్ గారు కూడా పనిచేశారు. వాళ్ళ అబ్బాయి అయినటువంటి నవీన్ యాదవ్కు తీవ్ర నష్టం జరిగింది. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఓడించాం. ఈసారి తప్పకుండా నవీన్ యాదవ్కు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపిస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి అన్నీ నవీన్ యాదవ్ ద్వారా మేము చేసుకుంటాం. మాతో పాటు పుట్టి పెరిగిన పిల్లోడు, ఇక్కడే మా గల్లీలో తిరిగి ఆడుకున్న పిల్లోడు, మా అబ్బాయిలాగా మేము గుర్తించి ఆయనకు టికెట్ ఇప్పించినందుకు మేము వారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తామని చెప్పేసి వాళ్ళందరూ సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. రైట్, ప్రజలు మీరు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరొక పక్క ముఖ్యమంత్రి కూడా రోడ్ షోలో పాల్గొంటూ 30,000కు పైగా కూడా మెజారిటీ వస్తుంది నవీన్ యాదవ్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. బట్ నిన్న తెలంగాణ భవన్లో జూబ్లీ హిల్స్ ప్రగతి నివేదిక కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ అసలు పూర్తిగా రేవంత్ రెడ్డి సర్కార్లో జూబ్లీ హిల్స్ అంతా కూడా పూర్తిగా చెత్తతో పేరుకుపోయినటువంటి నియోజకవర్గంలో మారింది. ఇది ఇలా ఉండడానికి రేవంత్ రెడ్డి కారణం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనకు ఇక్కడ నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిన ఓడించి కూడా ప్రజలకు ఏదైనా అవసరాలు ఉంటే ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చాలామందికి పనులు చేయించాడు. ఆ నమ్మకంతోనే ప్రజలందరూ నవీన్ యాదవ్ ఓటేసి గెలిపిద్దామని ఒక భావన. కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం సర్వేలు, వాళ్ళ ఆ గుడ్పెట్లో పెట్టుకొని సర్వేలకు డబ్బులు ఇచ్చేసి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రభుత్వం కింద స్థాయిలో అందట్లేదని చెప్పేసి లేనిపోని చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక్కడ ప్రజలు కూడా గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఒక సానుభూతి ఉంది. ఎందుకంటే మన పిల్లోడు, మన దగ్గర పెరిగిన పిల్లోడు, అనవసరంగా మనం ఆయన అన్యాయం చేసినామని చెప్పే భావన ప్రజలు కలుగుతూ ఉంది. అదేవిధంగా చాలామంది ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తామని చెప్పేసి బీఆర్ఎస్కి క్రాస్ అవుతున్నారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అది తప్పు. అది కేవలం బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా చేస్తున్నటువంటి ప్రయత్నం. మేము ఇల్లు తిరిగాము. ప్రతి ఒక్కరూ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నవీన్ యాదవ్ని మా బిడ్డను గెలిపించి దాదాపు 30 నుంచి 40 వేల పైచిలకు మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి కూడా చాలామంది మాట ఇవ్వడం జరిగింది. అందుకే బీఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళకున్నటువంటి సూడో ఏవైతే సర్వేలు ఉన్నాయో ఆ సూడో సర్వేల ఆధారంగా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుందామనే కపట నాటకం ఆడుతూ ఉంది. ప్రజలు ఇక్కడ చాలా కరెక్ట్గా ఉన్నారు. నవీన్ యాదవ్ ఓటేసి చేతి గుర్తు ఓటేసి గెలిపిద్దామని. మీరు 30,000 మెజారిటీతోని అంత పైచులకు కూడా గెలవచ్చు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, మీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. బట్ కేటీఆర్ మాత్రం అసలు నవీన్ యాదవ్ గెలిచేటువంటి అవకాశమే లేదు, నవీన్ యాదవ్ ఓడిపోతాడు కాబట్టే సీఎం ఇట్లా ఓటమి భయంతో నాపైన వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉండని చెప్పి మాట్లాడుతాను. ఇప్పుడు ఏది ఏమైనా ప్రజలు ఉన్నారు, ప్రజాస్వామ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ఎలక్షన్లకు పోతా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చాలాసార్లు చూసాం, పోలీసు వాళ్ళని పెట్టే రిగ్గింగ్ చేసి గెలిచినటువంటి భయం మనం చూసాం బై ఎలక్షన్లలో. ఇట్లా కాకుండా ప్రజలు సమర్థవంతంగా వాళ్ళకి నచ్చిన నాయకుడికి ఓటు ఇప్పించాలని చెప్పేసి మనందరం పోతా ఉన్నాం. ఇదే ఎట్టు పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పేసి ఒక అభద్రతా భావంలో మన కేటీఆర్ గారు ఉండడంతోనే లేనిపోని ఆ ఉక్రోషానికి గురై ఏం మాట్లాడుతున్న సోషల్ మీడియాలో వాళ్ళకి అర్థం కాకుండా ఉంది. నేను ఒకటి చెప్తాను, ఇక్కడ ప్రజలు మాత్రం సంసిద్ధంగా వారి తీర్పు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓటేసి భారీ మెజార్టీతో గెలుస్తామనే ధైర్యం వాళ్ళు మాకు ఇస్తూ ఉన్నారు. రైట్, పూర్తిగా బీఆర్ఎస్ అలాగే కేటీఆర్ తమ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని పూర్తిగా కాంగ్రెస్ అభ్యర్థి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఓటమి భయంతో కేటీఆర్ ఇలా చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారంటూ కూడా మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో విజయ్, బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి. For more videos like this, subscribe Big TV channel.